హాయ్ గైస్ అందరికి 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్న బన్నీ బండ్లు ఈవెంట్ వచ్చే టైం అయితే అయింది. ఎక్కడ చూస్తే మనం అనుకున్నట్టే బన్నీ బండ్లు ఈవెంట్ అయితే వచ్చేసింది. ఇంకా స్పిన్ చేయడానికి వెళ్దాం. ఇంకా 3 డేస్ టైం ఉందా? ఇదేంటి నేను అనుకున్నట్టు జరగలేదు. నేను ఇంకా మనకే వచ్చింది అనుకున్నా. బట్ ఫ్రీ ఫైర్ మాత్రం ప్రైమ్ 7-8 మాత్రమే ఇచ్చాడు. మనకైతే ఇంకా 3 డేస్ ఆగాలంట. ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇందులో స్పిన్ చేయడానికి. ఇది ఇంకా రింగ్ ఈవెంట్ లో వచ్చింది అనుకున్నా. దీంట్లో ఇంకా చాలా బండిల్స్ ఉంటాయి అనుకున్నా. ఇది టోకెన్ టవర్ ఈవెంట్ వచ్చింది. మన 600 డైమండ్స్ అయితే ఇందులో సరిపడవు. ఇంకేం చేయలేం. ఇప్పుడు మనం ఈ 600 డైమండ్స్ తో దీవాళీ ఈవెంట్స్ కి బండిల్స్ అయితే ఇచ్చారు కదా, అందులో స్పిన్ చేద్దాం. స్పిన్ చేసే ముందు క్లియర్ క్యాచ్ అయితే కొడదాం. అది మన ఆనవాయితీ కాబట్టి ఇది అయ్యేంత వరకు మన ఛానల్స్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది, వీళ్ళు ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఫస్ట్ అయితే 90 డైమండ్స్ స్పిన్ చేద్దాం. చూద్దాం ఏమైనా ఇస్తే ఇచ్చాడు. ఫస్ట్ స్పిన్ కి మనకైతే ఫస్ట్ స్పిన్ కి ఏం రాలేదు, 7 టోకెన్స్ మాత్రమే వచ్చాయి. ఇంకో 90 స్పిన్ చేద్దాం, ఎందులో ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నా. ఈసారి కూడా ఏమీ ఇవ్వలేదు, 6 టోకెన్స్ ఇచ్చాడు. ఈసారి అయినా ఇస్తాడనిపిస్తుంది. మనం అనుకున్నట్టే 14 టోకెన్స్ అయితే వచ్చాయి. పర్లేదు, 14 టోకెన్స్ వస్తే ఇంకో 2 లాస్ట్ స్పిన్స్ అయితే చేద్దాం. ఇంకెందులో ఏం రావనిపిస్తుంది. వస్తే వచ్చింది, లేకపోతే రాదు. చెప్పాను కదా, ఆ గరీనా బాబాయ్ ఏమి ఇవ్వలేదు. మనకైతే ఓన్లీ టోకెన్స్ మాత్రం ఇచ్చాడు. అవి 40 టోకెన్స్. వీటితో మనం ఏం చేసుకోలేము. ఇప్పుడు మన దగ్గర ఈ డైమండ్స్ తో కొత్తగా వచ్చిన ఫిష్ స్కిన్ అయితే స్పిన్ చేద్దాం. ఎందులో గ్రాండ్ ప్రైజ్ ఇస్తాడేమో. ఫస్ట్ 9 డైమండ్స్ స్పిన్ చేస్తే గ్రాండ్ ప్రైజ్ అయితే ఇవ్వలేదు, కానీ మంచి కార్ స్కిన్ అయితే ఇచ్చాడు. నచ్చింది నాకు. పర్లేదు, ఇదైతే బాగానే ఉంది. 9 డైమండ్స్ కి వడితే 19 స్పిన్ చేద్దాం. ఎందులో అయినా గ్రాండ్ ప్రైజ్ వస్తుందేమో. ఇందులో కూడా ఏమవ్వలేదు, క్రియేట్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంకా 39 లాస్ట్ స్పిన్ అయితే చేద్దాం. మనం అనుకున్నట్టే బాన్ ఫైర్ ఇచ్చాడు. పర్లేదు, మంచి కార్ స్కిన్ అయితే వచ్చింది. ఇంకా మన దగ్గర 87 డైమండ్స్ అయితే ఉన్నాయి. వీటితో నాకు ఇందులో స్పిన్ కూడా చేయాలనిపించట్లేదు, ఇంకేం రాదనుకొని ఇంకా మనం గ్లోవల్ దాంట్లోకి అయితే స్పిన్ చేద్దాం. అందులో అయినా ఒక్క గ్లోవల్ వచ్చినా ఇంక ఈ 600 డైమండ్స్ కి వడితే ఫస్ట్ 9 డైమండ్స్ స్పిన్ చేద్దాం. ఇదైతే మీ పేరు పైన స్పిన్ చేస్తా. చూద్దాం మీ లక్ ఎలా ఉందో. ఓకే, ఏదో తగిలినట్టుంది. నాకు తెలిసి మంచి గ్లోవల్ వస్తే బాగుండు. మనం అనుకున్నట్టే మనకైతే బన్నీ గ్లోవల్ అయితే వచ్చింది. పర్లేదు, 600 డైమండ్స్ కి ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. నాకైతే ఈ గ్లోవల్ నచ్చింది. యానిమేషన్ కూడా బాగుంది. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం, చూద్దాం గేమ్ లో ఎలా ఉండిద్దో. ఇప్పుడు వచ్చేసి టోర్నమెంట్ గురించి చాలా మంది టోర్నమెంట్ ఎప్పుడన్నా అడుగుతున్నారు. టోర్నమెంట్ అయితే 2.5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవగానే 2.5K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకా 40 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. అందుకోసం మీ ఫ్రెండ్స్ కి కొద్దిగా షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పోయినసారి ఏంటంటే టీమ్ అప్ చేసి ఆడేస్తున్నారు. ఈసారి అయితే టీమ్ అప్ చేయకండి. ఇవే వచ్చేసి రూల్స్. టీమ్ అప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బ్యాన్ చేస్తా. మళ్ళీ ఇంకో రూమ్ కండక్ట్ చేయడానికి చూస్తా. మీరైతే టీమ్ అప్ చేయడానికి చూడకండి, ఫేర్ గా ఆడడానికి చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనుకుని. లాస్ట్ వరకు చూస్తే ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చూసారో లాస్ట్ వరకు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.